అందరికీ నమస్కారం. ఎస్ఎస్ టీవీ శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు జరిగే ఐపీఎల్ మ్యాచెస్ అంటే ఈరోజు 5వ మ్యాచ్ జరగబోతుంది. 5వ మ్యాచ్ మేమిద్దరం ఏ జట్టు తీసుకోవాలి అనే దాని గురించి నేను టాస్ తీసుకొచ్చాను. ఫస్ట్ టాస్ వేసి తర్వాత అసలు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏమే శ్రీనివాస్, ఆ టాస్ తీసుకొచ్చాను ఎందుకంటే నిన్న కూడా నన్ను మోసం చేద్దాం అనుకున్నావు. అయినప్పటికీ కూడా దేవుడు నా పక్కే ఉండి ఢిల్లీ నాకు ఇచ్చాడు, నన్నే గెలిపించాడు. నేను ఎటు పక్క ఉంటే అటే గెలుస్తారు, గుర్తుపెట్టుకో. ఇదిగో బాబు, చూసావా ఏముంది ఇక్కడ? హెడ్, టైల్, టైల్. రెడీయా? రెడీ. హెడ్, హెడ్. ఏం పడింది? హెడ్ పడింది. హెడ్ పడింది. ఓకే, నీకు ఇచ్చే ఛాయిస్, నువ్వే ఎంపిక చేసుకో. అదేంటిది? మనకి గెలిచినా ఓడినా ఓకే, నువ్వు చెప్పు. నీకు తెలియదు కాబట్టి నేను చెబుతున్నా. అట్లా ఇప్పుడు ఏం జట్లు ఆడుతున్నారు ఆ చెప్తే ఆ సామర్థ్యాలను బట్టి పంజాబ్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్. టైటన్స్. ఓకే, ఒకసారి నాకు జట్టు వివరాలు చెప్పు. గుజరాత్ టైటన్స్ కి వచ్చేసి సాయి సుదర్శన్, శుభమన్ గిల్ కెప్టెన్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా, షర్పెల్ రోదర్ఫర్డ్, మణిపాల్ లామరరు, రషీద్ ఖాను, సాయి కిషోర్, హర్షద్ ఖాన్, జయంత్ యాదవ్, కరీం జనత్, వాషింగ్టన్ సుందర్, కుమార్ కుషరంగా, అనుజ్ రావత్, జాస్ బట్లరు, గార్పిల్ కొయిజ్జీ, ఇషాంత్ శర్మ, కగీసోర్ రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజు. వీళ్ళు గుజరాత్ టైటన్స్కి. గుజరాత్కి. ఇంకా పోతే పంజాబ్ కింగ్స్కి కెప్టెన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్. ఐడియా ఉందిగా, మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో ఆటగాడు, ఇండియన్ ప్లేయర్. అతను గుజరాత్ టైటన్స్. శుభ్మన్ గిల్ కూడా ఇండియన్ ప్లేయర్, ఓపెనింగ్ ఆడాడు చూడు. గిల్ అయితే ఇప్పుడు గిల్ అటు సైడ్ ఉన్నాడు. గిల్ గుజరాత్ టైటన్స్ ఉన్నాడు. గుజరాత్ ఉన్నాడు. పంజాబ్కి వచ్చేసి శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. ఇక నీ ఇష్టం జట్టు, నువ్వే నీ ఇష్టం, ఎవరిని ఎంచుకుంటావో నీ ఇష్టం, అదేం లేదు. నేనైతే మాత్రం ఈరోజు పంజాబ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే ఓకే. ఎందుకంటే పంజాబ్ అంతా కూడా కత్తులు ఉంటాయి. మేము కూడా ఏంటంటే కత్తులతో కొద్దిగా అప్పుడప్పుడు ఏదో సాము చేస్తూ ఉంటాం కాబట్టి సో నాకు అంటే పంజాబ్ అంటే కొంచెం బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే పట్టు వదలని విక్రమార్కులు. అంటే దేశం కోసం ఆనాడు ప్రాణాలు అర్పించినటువంటి యోధులు ఉన్నటువంటి ప్రదేశం. సో మనకు ఒక రకంగా చెప్పాలంటే పంజాబ్ అనేది నిజంగా గొప్ప విషయం. సో దాని గురించి మనం ఈ మాట్లాడుకోవడం కాదు, కానీ మన క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ విషయానికి వెళ్ళిపోతే మాత్రం ఒక రకంగా ఉండదు, ఇంకో రేంజ్లో ఉంటుంది అది. అంటే ఏం చెప్తారు కదా, గూస్ బంప్స్ వస్తాయి అనమాట. దాని గురించి తెలుసు. పంజాబ్కి వచ్చేసి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, ఆస్ట్రేలియా ఆటగాడు, ఇప్పుడు టాస్ నువ్వు గెలిచావు, చాయిస్ నాకు ఇచ్చావు, అవును, నేను ఎంచుకున్నాను. అవును, ఇప్పుడు నువ్వు హ్యాపీనా? హ్యాపీయా? నాకు అదేం లేదు అసలు. ఎందుకంటే ఫస్ట్ ఈ రోజు మ్యాచ్తో ఒక రౌండ్ అయిపోయింది. అన్ని జట్లు ఒక రౌండ్ ఆడిపోయాను. నువ్వు రౌండ్ అనమాక, అది ఇంకో భాషకి వెళ్ళిపోతుంది. అది ఈ క్రికెట్ భాష క్రికెట్ భాష అంటే ఒక క్రికెట్ భాషలో ఒక అన్ని జట్లు ఆడినట్టు మనకు తెలుస్తుంది. అప్పుడు ఏ జట్టు బలాబలాలన్నీ మన బలాలు బలహీనతలు మొత్తం మనకు తెలుస్తాయి. అందుకని ఈ రోజు జరిగిన మ్యాచ్తో మొత్తం ఐపీఎల్లో ఉన్న 10 జట్లు మ్యాచ్లు ఆడినట్టు అవుతాయి. మొత్తం ఆడితే దానివల్ల ఇప్పుడు ఏ జట్టు ఎలా ఆడుతుంది, వాళ్ళ బలాలు ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి, వాళ్ళు బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ ఏంది, బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఏంది అనేది మనకు తెలిసింది. అందుకని నాకు ఈ రోజు వరకు మాత్రం ఏ జట్టు అయినా ఓకే, రేపటి నుంచైనా ఏ జట్టు అయినా ఓకే. కాకపోతే ఈ రోజుతో మనకి జట్లు బలాబలాలు తెలిసి ఏ టైం అయినా జట్ల గురించి మేమేందంటే ఒక జట్టు నేను ఓన్ చేసుకుంటే ఒక జట్టు ఆయన ఓన్ చేసుకుంటే సో ఇద్దరి మధ్యలో కూడా చిన్న పోటీ తత్వం. మళ్ళీ మాటకు ముందు ఒక మాట చేసిన బెట్టింగ్ పెట్టమాకండి మీరు అని చెప్తూ ఉంటాడు. జస్ట్ పోటీ అది, జస్ట్. పంజాబ్ కింగ్స్ వచ్చేసి మణిపాల్, నేహాల్ వదేరా, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్. ముఖ్యమైన ఆటగాళ్ళ సంగతి చెబుతున్నాను. ముషీర్ ఖాన్, మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, ఆరోన్ హార్దీ, సుయాన్స్ శర్మ. నేను రాత్రి ఆడాడు సుయాన్స్ శర్మ అని, అది శశాంక్ శర్మ. వీళ్ళిద్దరూ మంచిగా ఆడారు పోయినసారి పంజాబ్ లాస్ట్. ఇప్పుడు అతను పంజాబ్ లో లేడు, రాత్రి మ్యాచ్ ఢిల్లీకి వెళ్ళిపోయాడు. అతనికి జట్టుగా కూడా శశాంక్ శర్మ అని ఉన్నాడు, అతను మంచిగా ఆడతాడు. అది మార్కో స్టాయినిస్, మార్కో జన్సన్, ప్రభు సిమ్రన్ సింగ్ మంచి ఆటగాడు, జాష్ ఇంగ్లీష్ ఆస్ట్రేలియా కృష్ణ, విష్ణు వినోద్, హర్ప్రీత్ బౌర్, లోకీ ఫెర్గ్యూసన్ మంచి బార్, హర్షదీప్ సింగ్, యజవేంద్ర చాహల్, కుల్దీప్ సేన్, యష్ ఠాకూర్. మంచి జట్టు, పంజాబ్ జట్టు కూడా మంచిదే, బాగానే ఉంది. గత కొత్తోళ్ళు యూత్ సీనియర్స్తో కలగా ఓకే. ఆ మాట అనను,
దొరికిపోయాడు. కలగా పొలగం అంటే రాత్రి ఇంకా మాట అండి. ఎందుకంటే కలగా పొలగం అంటే పొలగంలో ఉన్న ఆ బలం ఎలా ఉంటుంది అనేది రాత్రి మా ఢిల్లీ జట్టు చూపించింది. అందుకే కలగా పొలగం అంటే ఎందుకంటే పొలగం చాలా గట్టిది రండి, ఆహారం సంబంధించి పొలగం చాలా గట్టిది. అందుకే సరే మనోడు అన్నాడు. అయినప్పటికీ శ్రీనివాస్ ఇప్పుడు మ్యాచ్ జరిగేది ఏ ఊర్లో? అహ్మదాబాద్ అంటే మనకి గుజరాత్ ఓన్ స్టేడియం అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి అక్కడ కొంచెం తేమ శాతం ఎక్కువ ఉండొచ్చు ఈవినింగ్ టైమ్, ఎందుకంటే కదా చెప్పలేం. అంటే గుజరాత్ అంటే మనకి ఇప్పుడు సమ్మర్ అని కాదు, గుజరాత్ అంటే మనకి దాదాపు వచ్చేసి బీచ్ కి దగ్గర ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే బీచ్ కి సంబంధించి ఏంటంటే కొంచెం దమ్ము ఉంటుందండి, దాంట్లో చిన్న గమ్ము కూడా ఉంటుంది అనమాట. సో అటువంటి అంటే ఈవినింగ్ టైం కాబట్టి క్లైమేట్ బాగుంటే ఓకే, కాదు పొడిగా అయితే ఉండదు. ఈవినింగ్ మాత్రం కొంచెం తెల్లవారు అంటే మంచు అట్లా వస్తుంది కాబట్టి అది బీచ్ కి దగ్గర అయితే ఇంకొంచెం దమ్ము. అయితే ఇంకోటి శంకర్ ఏంటంటే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వరల్డ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేడియం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, 1,00,000 మంది కూర్చున్నారు కాబట్టి లాస్ట్ టైం వరల్డ్ కప్ వచ్చేసి లక్షణంగా ఓడిపోయారు మన వాళ్ళు. ఎందుకంటే మనం ఓన్ అనుకుంటున్నాం కాబట్టి అసలు మామూలు దెబ్బ పడలే. అసలు కలకత్తా అసలు ఎప్పుడు కూడా ఎనీ టైం మన వాళ్ళు గెలుస్తుండేవాళ్ళు అంట. అంత గెలుపు ఉన్నటువంటి కొత్తగా స్టేడియం కట్టారని చెప్పి దాంట్లో పెట్టి తీసుకొచ్చి ఇండియాని మొట్టమొదటి దాంట్లో ఓడించి మనకు రికార్డు లేకుండా ఆస్ట్రేలియా వాళ్ళు చివరికి కప్పు కొడితే కప్పు మీద కాలు పెట్టి నుంచున్నారంటే అసలు ఏంటి నీ బలుపేంటి? ఆటను ఆటగా చూడాలి కానీ కప్పు మీద కాలు పెట్టే రేంజ్కి నువ్వు ఎదిగావంటే నీకు ఎంత అహంకారం వచ్చింది తలకి. అందుకే లాస్ట్ టైం ఛాంపియన్షిప్ ట్రోఫీ ఆడేటప్పుడు కూడా మనోడికి చెప్పా, ఆ మనోడు అన్నాడు అనమాట, అరే ఛాంపియన్షిప్ ట్రోఫీలో లాస్ట్ మళ్ళీ ఆస్ట్రేలియా పెడదంటే ఆస్ట్రేలియాని అక్కడ తీసుకెళ్ళకూడదు అన్న, ముందే సాగుకొట్టి చెవులు మొయ్యాలి, అంతే తప్పించి అక్కడ దాకా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్, వెళ్ళకూడదు అసలు ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడు గెలిచిన వాళ్ళే గెలుస్తూ ఉంటే తలకి ఎక్కుతుంది అనమాట. సో అది ఎక్కకూడదు, ఎందుకంటే ఆట అనేది ఆటగా చూడాలి. ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకున్న సరదాగా ఇప్పుడు జాగింగ్కి వచ్చాం, ఈ ఇద్దరి మధ్య ఏదో ఒక టాపిక్ రావాలి. జాగింగ్కి వెళ్ళేవాళ్ళు ప్రతిరోజు ఎంప్లాయర్స్ అయితే జాబుల గురించి మాట్లాడుకుంటారు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటుంటారు, సరదాగా అట్లా మాట్లాడుకుంటుంటారు. మేము వచ్చేసి మార్నింగ్ వచ్చిన కాడ నుంచి మేమేదో ఆ కరసాం గురించి, చేనేత గురించి, నేనేసే శారీస్ పెయింటింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, తెలియజేసుకోవాలండి. అందుకే క్రికెట్ గురించి ఐపీఎల్ స్టార్ట్ అయిన శంకర్ మనం కూడా ఏదైనా ఒక చెప్దామంటే మా వాడికి నాలెడ్జ్ బాగా ఎక్కువ క్రికెట్, ఎందుకంటే రెగ్యులర్ చూస్తూ ఉంటాడు కాబట్టి. ఓకే, నాకు దాని గురించి తెలియదు, మిగతా జట్ల గురించి తెలియదు, నాకు ఇండియా గురించి మాత్రం కొంచెం తెలుసు, అంటే పూర్తిగా తెలియదు, కొంచెం తెలుసు. అందువల్ల నేనేంటంటే మనోడు వచ్చిన తర్వాత ఇతని దగ్గర నేర్చుకుంటూ చెప్తున్నాను. కానీ గుజరాత్లో జరిగినటువంటి మ్యాచ్లో ఆస్ట్రేలియా లాస్ట్ టైం జరిగిన ఆ వరల్డ్ కప్లో వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ పిచ్చి హంగామా అనేది మాత్రం నేనైతే మాత్రం హర్షించను. ప్రతి సగటు భారతీయుడు కూడా అసలు ఉక్రోషం భరించలేకపోయాం. ఎందుకంటే అప్పుడు దాకా అన్ని మ్యాచ్లు కలిసి లాస్ట్ టైం ఓడిపోయేటప్పటికి, మన లాస్ట్ టైం కూడా దాదాపు మ్యాచ్ ఓడిపోయారు అనుకున్నారు, కానీ లేదు, చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయింది మ్యాచ్. గెలిచిన విషయం కూడా మర్చిపోయారు అందరూ, అంత బాగా జరిగింది ఛాంపియన్స్ ట్రోఫీ కూడా. సో ఈరోజు కూడా నేను తీసుకున్నటువంటి ఈ పంజాబ్ అయ్యా చెప్పు, నీ జట్టు నువ్వే గుర్తుపెట్టుకోలేకపోయా, మళ్ళీ పోటీ దీంట్లో మళ్ళీ. ఓకే, ఇప్పుడు కాదు శ్రీనివాస్, ఇప్పుడు జట్టు గురించి అంటున్నావు, ఇప్పుడు అదే చెప్తాను. నేను పంజాబ్ తీసుకున్నాను, నువ్వు వచ్చేసి అంటే ఇక్కడ ఏమైందంటే నువ్వు ఎంచుకునేది బాగుండేది, ఛాయిస్ నాకు ఇచ్చావు కదా, అంటే నువ్వు ఎంత గొప్పవాడు అర్థమవుతుంది, అంటే నీది ఎంత గొప్ప మనసు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు గెలిచే జట్టు నాకు ఇచ్చాడు, గెలిచే జట్టు నీకు ఇవ్వాలా, ఒక జట్టు నీకు ఇచ్చాను, నువ్వు అదే చూడు. ఇప్పుడు ఏదైనా సరే అభిప్రాయం తెలియజేసుకోవడానికి దేవుడికి ఛాన్స్ ఇచ్చాడు. ఏది నువ్వు టైర్ అన్నావు అంటే బొమ్మ పడింది కాబట్టి జనరల్గా అది నువ్వు కోరుకోవాల్సింది. కానీ నీది ఒక పెద్ద మనసుతోటి అది నువ్వే కోరుకున్నావంటే, అంటే నీకు రెండు జట్టు మీద ఉన్నటువంటి అంటే ఏం లేదు, పంజాబ్కి మంచి ఆటగాళ్ళు ఉన్నారు, గుజరాత్కి మంచి ఆటగాళ్ళు ఉన్నారు. వాళ్ళ బలాలు బలహీనతలు ఇంతవరకు మనం తొలి మ్యాచ్ కాబట్టి చూస్తాం, పెద్దగా హోప్ లేదండి మన ఏ జట్టు అయినా నాకు ఓకే. నాకు అది ఎందుకంటే క్రికెట్ అనేది ఆ క్షణంలో ఏ బౌలర్ రాణిస్తాడో, ఏ బ్యాట్స్మెన్ రాణిస్తాడో మనది అంతెందుకు. రాత్రి మ్యాచే చూడు చూడండి, ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే 300 కొట్టే స్కోర్ వెళ్ళేది, అట్టనేది ఒక్క బౌలరు అట్టా తిప్పాడు మ్యాచ్ని. ఆ దెబ్బతో 13 ఓవర్లకి 170 ఉన్న స్కోరు 20 ఓవర్లకి 200 చిల్లరకి వెళ్ళిపోయింది. అంతే, 300 ఇంకోటి రాత్రి లాస్ట్ వికెట్ 9వ వికెట్, అవును, ఆడు ఏమాత్రం జస్ట్ మిస్టేక్ చేసినా కూడా అప్పుడు ఒక ఛాన్స్ మిస్ అయింది. కానీ మనోడు సింగిల్ తీసుకోవడం రావటం అసలు చాలా టెక్నికల్ గా అసలు 200 అసలు 300 స్కోర్ ని 209 కట్టడి చేశారు ఒక్క బౌలరు. రాత్రి సెకండ్ బ్యాటింగ్ లో చేజింగ్ లో 9 వికెట్లు పడ్డాయి, 7కి 3 వికెట్లు పడ్డాయి. తర్వాత
60కి 5 వికెట్లు పడ్డాయి, 100కే 6 వికెట్లు పడ్డాయి. అక్కడి నుంచి ఒక పార్ట్నర్షిప్ మ్యాచ్ని అలా తీసుకెళ్ళింది. తర్వాత అతను అవుట్ అయ్యాడు, ఇక ఇంకొకడు నిలబడ్డాడు, ఒక్కడు మ్యాచ్ని మళ్ళీ తిప్పాడు. అందుకని మనం ప్రస్తుతానికి ఏ జట్టుని మనం బాగా ఆడిద్దని మనం ప్రెడిక్షన్ చేయలేం. చూస్తాం ఒక మ్యాచ్, ఈ మ్యాచ్ అయిపోతే ఇక రేపటి నుంచి. కానీ ఈ రోజు మాత్రం ఆటగాళ్ళ సామర్థ్యం ఏంటంటే కొత్త ఆటగాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ నిరూపించుకోవాలనే తాపత్రయం ఉంటున్నారు. కాబట్టి మనం కూడా అందరూ చక్కగా ఆడుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే నెక్స్ట్ జరిగేటువంటి ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ఇటువంటి ఆటగాళ్ళని తీసుకోవాలి, అది తీసుకుని జట్టుకి. అప్పుడు ఐపీఎల్ కి ఒక సార్థకత చేకూరుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఐపీఎల్ పెట్టింది యూత్ కోసం. ఇది కొత్త టాలెంట్ని వెతికి సెర్చ్ చేసి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ చూపించి వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టారు. అలాగే అతన్ని నేషనల్ జట్టుకు కూడా ఎంపిక చేసి అతని టాలెంట్ని మనం వాడుకుంటే మన దేశాన్ని ఇంకా చాలా ఇప్పుడు అట్లాంటి టాలెంట్ తీసుకోబట్టేగా మన 2020 వరల్డ్ కప్ కొట్టారు. మన లాస్ట్ 1 month క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. అలాంటి ట్రోఫీలు మనకి ఎందుకంటే ఫియర్లెస్ క్రికెట్ వచ్చే యూత్ అంటే ఏం చేస్తుంటే ఫియర్లెస్ క్రికెట్ ఆడుతుంది. ముఖ్యంగా అసలు భయపడతల్లా, అసలు ఎవరికి భయపడతల్లా. 4 వికెట్లు పడ్డా కూడా ఇదివరకు కొంచెం డిఫెన్స్ ఆడాలి, చిన్నగా ఆడాలి. జట్టుని పాత కాలపు మ్యాచ్ పోయాయి. ఇప్పుడు ఈ 2020 యుగం వచ్చిన తర్వాత కొట్టడమే ప్రతి బాల్ కూడా గాల్లో ఉండడం, గ్రౌండ్ రాత్రి బాల్ కనుక అది పోకపోయినట్టయితే ఇది రాత్రి నువ్వు వచ్చిన తర్వాత మ్యాచ్ కొడితే బాల్ కొట్టి 6 గ్రౌండ్ స్టేడియం మీద పడింది. తర్వాత నెక్స్ట్ బాల్ రాగా ఆ బాల్ అవుట్ అయ్యాడు. అది మనం ఇప్పుడు మనం అతను కొడతారని సంతోషిస్తాం, కానీ ఆ బాల్ పోయేదలకి కొత్త బాల్ తెస్తారు. అప్పుడు కొత్త బాల్ వచ్చినప్పుడు ఏమైంది, దానికుండా ఫస్ట్ కొత్త బాల్ కొంచెం హార్డ్ గా ఉండేది, దాంతో అతను ఇబ్బంది పడి. ఇంకో విషయం కూడా అండి, రాత్రి కొత్త బాల్ వచ్చిన తర్వాత అది పోయింది, తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్రేక్ ఇచ్చారు 2.5 నిమిషం. ఆ 2.5 నిమిషం బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మడే వికెట్ పడిపోయింది. అది అట్లాంటివి కూడా అది సహజం, అవన్నీ మనం అనుకోకూడదు. అది లక్ ఫ్యాక్టర్తో సంబంధించింది. కానీ యువతరం మాత్రం బాగా రాణిస్తుంది. ఈ విషయంలో మాత్రం నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే యూత్ మీరందరూ బెట్టింగ్ల జోలికి మాత్రం వెళ్ళొద్దు. క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి, ఓన్లీ ఎంటర్టైన్ అవ్వండి. క్రికెట్ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్. బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు. మీ ఫ్యామిలీని, మీ కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి, మీ పిల్లల్ని బాగా చూసుకోండి. పెళ్ళైన వారైతే భార్యను కూడా బాగా చూసుకోండి. బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలనే అతను చెప్పేటువంటి బాధ నాకు అర్థమవుతుంది. శ్రీని చెప్పేది ఏంటంటే బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మనం నెట్లో కూడా చూస్తున్నాం ప్రజెంట్, ఏదో బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది పాడైపోయి ఉన్నారు. అంటే ప్రమోట్ చేస్తున్న కారణంగానే వీళ్ళు బెట్టింగ్స్ ఆడుతున్నట్టుగా చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారు. జస్ట్ స్టార్టింగ్ ఏదో డబ్బులు వస్తాయి అంటే ఎరేయడం అనమాట. కానీ ప్రభుత్వాన్ని వాడు విమర్శిస్తూ ఉన్నారు, అంటే ప్రభుత్వమే కట్టడి చేయొచ్చు కదా అని చెప్పి. కానీ మనకు అది తెలియదు, వాటి గురించి తెలియనప్పుడు దాని గురించి మనకు తెలుసుకొని ఈసారి సందర్భం ఉన్నప్పుడు మాట్లాడదాం. కానీ ఐపీఎల్ అంటే మాత్రం కంప్లీట్గా బెట్టింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి దయచేసి అందరూ దాన్ని అవాయిడ్ చేయండి. ఆరోగ్యంగా ఆనందంగా మ్యాచ్ని పూర్తిగా ఎంజాయ్ చేయండి. అది మాత్రం రాత్రి మాత్రం నేను మాత్రం అసలు మ్యాచ్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తాను. రాత్రి మనోడు వచ్చి ఏదో మిస్టర్ బాలశంకర్ నీకు ఓడిపోయిన సందర్భంగా ఏదో అందం అనుకున్నాడు, ఓడిపోయి వెళ్ళిపోయి. చిన్నప్పుడు అండి క్రికెట్ జరిగేటప్పుడు పాకిస్తాన్ ఇండియా జరిగినప్పుడు అప్పుడు డక్ అవుట్ వచ్చేది. స్టార్టింగే వికెట్ పెట్టుకోగానే బాత్ ఒకటి పట్టుకొని బ్యాట్ వాలిపి వెళ్ళిపోతుంది. అసలు చాలా బాగుండేది యానిమేషన్. రాత్రి ఇటువేసి అట్లా ఉందండి. రాత్రి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇటువేసి అలా ఉంది. నాకు మాత్రం ఫుల్ హ్యాపీ. ఢిల్లీ రాజధాని అంటే రాజధాని. ఈరోజు కూడా మాది పంజాబ్, అసలు మామూలు కాదు. సొరకత్తులు దుయ్యటమే అది మ్యాటర్. సో తప్పకుండా మళ్ళీ మనం మరొకసారి శ్రీనివాస్కి ఆల్ ద బెస్ట్ బాలశంకర్. థ్యాంక్ యూ. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వీలైతే ఇటువంటి ప్లేస్కే వచ్చి, ఎందుకంటే ఇలా ప్లేస్ చెప్పినందువల్ల నేను మ్యాచ్ గెలుస్తున్నాను కాబట్టి ఇటువంటి ప్లేస్ ఎంచుకుంటాను. మళ్ళీ మనం వేసుకొచ్చి ఎటు పరిస్థితులు ఈరోజు మనం మ్యాచ్ గెలిచిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు దీని గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. గెలుపోవటం అనేది ఒక రోజుతో అయిపోవమ్మా. ఇది 70 రోజుల మ్యాచ్లు అమ్మా. 70 మ్యాచ్లు ఉంటాయి. ఏదో 4 మ్యాచ్లకే నేను గెలుస్తున్నాను అనుకోబాక. మాకు టైం వచ్చింది, అప్పుడు చూపిస్తాం. అదే టైం అక్కడే ఉంటుంది, టైం నడుస్తూనే ఉంటుంది, మనం ప్రయాణం చేస్తూనే ఉంటాం. నువ్వు 74 మ్యాచ్లు అంటున్నావు, 74 మ్యాచ్ల్లో నా సైడ్ ఉన్న ప్రతి మ్యాచ్ గెలుస్తారు. ఓకే, చూద్దాం మై డియర్ ఫ్రెండ్. ఓకే మై చూద్దాం.